హాయ్ అండి. అందరికీ నమస్కారం. నవరసాలు విత్ కేవీఆర్కి స్వాగతం. నేను ఈరోజు ఒక కరుణ రసం అనుకోండి, లేదా బాధ కలిగించే విషయం అనుకోండి, మా ఇంటి దగ్గర జరిగిన ఘోరం. అది ఘోరమనే చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అనిపిస్తుంది. మేము 3-4 ఇయర్స్ క్రితం మా సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర 2 ముసలి భార్యాభర్తలు, ఇంకో ప్రక్కన ఒక ఆవిడ ఉంటున్నారు. ఆమె ఎప్పటి నుంచో కొన్ని వీధి కుక్కలకు ఆహారం పెడుతూ ఉండేది. అదేవిధంగా ఆ కుక్కలు మా ఇంటి ముందుకి వచ్చేవి. నాకు జంతువులు పక్షులు అంటే చాలా ఇష్టం. అందుకని వచ్చిన కుక్కలకి పిల్లులకి నేను ఆహారం పెడుతూ ఉంటాను. కానీ ఆ ముసలి భార్యాభర్తలు అన్నాను చూడండి, వాళ్ళు మాత్రం క్రూరమైన వాళ్ళండి. మా ఇంటి ముందుకు వచ్చిన తల్లి పిల్లలని లేకుండా ప్రతి కుక్కలని మందు పెట్టి చంపేసేవాళ్ళు, జాలి లేకుండా. నాకు చాలా బాధ కలిగేది. మేము ఎక్కడికన్నా ఊరెళ్ళి వచ్చేటప్పటికి అవి చనిపోయి ఉండేవి. ఏంటి ఘోరం అని ఎవరినన్నా అడిగితే ఆ ముసలోళ్ళే చంపారని చెప్పేవాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ ముసలోళ్ళని అడిగితే మాతో గొడవ పడేవాళ్ళు. మీరు చూసారా చంపడం అనేవాళ్ళు. వాళ్ళు కోళ్ళను పెంచుతున్నారండి, వాటిని కుక్కలు ఏమన్నా చేస్తాయని వాళ్ళు అలా చేస్తున్నారు. చిన్న పిల్లలను పెరగకుండానే తల్లిని పిల్లలను చంపేస్తున్నారు. మేము చాలాసార్లు చూసామండి కుక్కలను కొట్టడం. చూసి అడిగితే మీకు అంత బాధగా ఉంటే ఇంట్లో కట్టేసుకోండి అనేవాళ్ళు గట్టిగా. అంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళు కుక్కలను చంపుతుంటే నాకైతే వాళ్ళు ఘోరమైన బాధను అనుభవిస్తారండి ఒక రోజున ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ పెట్టండి. కుక్కలకు ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ కొట్టడం చంపటం లాంటివి చేయకండి దయచేసి. దేవుని సృష్టిలో అన్ని ప్రాణాలే, అన్నిటికీ నొప్పి బాధ ఉంటుంది. నచ్చితే ఆహారం పెట్టండి, లేకపోతే వాటి మీద 1-2 సార్లు నీళ్లు చల్లితే అవి రావు. కానీ ఆహారం పెడితే మాత్రం అవి పెట్టిన వాళ్ళని అంటి పెట్టుకొని ప్రాణం పోయిందాకా అక్కడే పడి ఉంటాయి. అవి అయస్కాంతం లాంటివి, పెట్టిన వాళ్ళను అతుక్కుపోతాయి. ఎక్కడో ఒకటి కలుస్తాయండి, సరిగ్గా పోషణ లేక అంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించేను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు.